ఇది ఫస్ట్ నంది అవార్డ్స్ అన్నారు. నంది అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు? ఇట్లా మొన్న వచ్చినటువంటి పుష్ప 2 లాంటి స్మగ్లింగ్ సినిమాలు, లేకుంటే వల్గర్గా తీసే సినిమాలకి నంది అవార్డులు అవి పెట్టుకొని ఇస్తారు. కానీ గద్దర్ అవార్డ్స్ అనేది తర్వాత మార్చారు. గద్దర్ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారంటే అతను ఒక కళాకారుడు. అదొక అంటే మన ఈ జానపద సంబంధించి రకరకాలుగా తెలంగాణ ఉద్యమంలో అతను మాజీ నక్సలైట్ నుంచి తర్వాత జనజీవన స్రవంతులు కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. అంటే అప్పుడు మన చరిత్ర చదివితే గద్దర్ కూడా బాగా పోరాడాడు తెలంగాణ కోసం గతంలో అని చెప్పి మనం విన్నాము, చూసాము కూడా, కొన్ని సందర్భాలలో చూసాము. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ అవార్డులు అనేది పెట్టకుండా ఆయన పేరు మీద ఏదన్నా ఒక సాంస్కృతిక సామాజిక సేవ అనే అవసరం లేదండి. సామాజిక సేవ అనే అవసరం లేకుండా ఒక కళామందిరము అంటే దానికి సంబంధించి ఒక గద్దర్ కూచిపూడి కళానాట్య మండలి ఈ టైప్ ఆఫ్ లో పెడితే బాగుంటుంది. కానీ ఇలా నంది అవార్డు సంబంధించి ఈయన పేరు మీద పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సంబంధం లేకుండా ఈయనకు సంబంధం ఉన్న కేటగిరీకి ఇస్తే బాగుంటుంది అంటారు. ఎస్, అంతే కదా. ఎందుకంటే ఫ్లోక్ సింగర్స్ ఉన్నారు. ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చినటువంటి ఫ్లోక్ సాంగ్స్ చాలా ఉన్నాయి, మిలియన్స్ వ్యూస్ దాటినటువంటి యూట్యూబ్ సోషల్ మీడియాలో. ఎందుకంటే ఈ రోజు మీడియా కన్నా కూడా కీలకమైనది సోషల్ మీడియా. సో అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా పరంగా సినిమా వాళ్ళు ఇచ్చుకోండి, కాదని చెప్పలేదు. కాకుంటే దీన్ని అయితే దానికి మార్చడం అనేది అది కరెక్ట్ అనిపించట్లేదు. ఇప్పుడైతే ఈ అవార్డ్స్ విషయంలో, అనౌన్స్మెంట్ విషయంలో నిజంగానే ఈ విధంగా ప్రాంతీయత చూపిస్తున్నారు అనుకోవచ్చా, ఆంధ్ర అని తెలంగాణ అని చెప్పేసి? ప్రాంతీయత అనేది అట్లా ఏమి ఉండదు. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి ఇస్తారు. ఇంకోటి కొన్ని సందర్భంలో రాజకీయం కూడా జరగదు, అది ఫ్యాక్ట్. అది దానివల్ల చూసేదేలా. దీనికి ఆంధ్ర తెలంగాణ ఏం లేదు. చాలా మంది అంటుంటారు ఆంధ్ర తెలంగాణ అట్లేం లేదండి, మంచి వచ్చాడు రాజకీయ పరంగా విడిపోయి ఉండొచ్చు. కాకుంటే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలే కదా. ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఎక్కడున్నారు, తెలంగాణ వాళ్ళు కొంతమంది జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అక్కడ ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. కాకుంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఏముండదండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరంన్నర కాలం నుంచి బ్రహ్మాండంగా చేసుకొని పోతుంది. ఎవరికైతే అర్హత ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి ఉండదు. ఎవరికాడే టాలెంట్ ఉందో, ఎవరి సినిమాలు అయితే బాగా ఆదరించారో అన్ని చూసి ఆ మనిషి వ్యక్తిత్వం, సినిమా, అలాగే బయట లైఫ్, అంటే ఒక మనిషికి అవార్డు ఇచ్చేటప్పుడు టోటల్ గా చెక్ చేస్తారు కదా, అలాగే అన్ని కోణాల్లో బట్టి అవార్డులు ఇచ్చుంటారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి లేదు, కరెక్ట్ గానే ఇచ్చారు. అంటే అన్ని అవార్డ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. సో వాటిని స్కిప్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేశారు అనే విధంగా కూడా ఇంకో ఇష్యూ జరుగుతుంది మెగా అభిమానుల నుంచి. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఏ అర్హతతో ఇస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. అదేముండదండి. ఈ రోజు అవార్డులు అనేవి అది వాళ్ళ ఒపీనియన్, ఎవరికి ఇవ్వాలి ఏందనేది అది ప్రభుత్వం నిర్ణయించింది. దాని తోడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి ఎవరెవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేసుంటారు. ఎవరి సినిమాలు అయితే అర్హత ఉన్నాయో వాళ్ళకే ఇచ్చి ఉంటారు. దీంట్లో ఏమీ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అయితే ఆయనకి అందరూ ఒకటే, సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆయనకు ఒకటే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన న్యాయంగానే ఇచ్చారని నేను అనుకుంటున్నాను.